హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జిఎల్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మీతో ఒక స్టిచ్చింగ్ వీడియో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను స్టిచ్చింగ్ చేయబోయేది వచ్చేసేసి బ్లౌజ్ బ్యాక్ నెక్ వీడియో. ఇది వచ్చేసి బోట్ నెక్ అండి. బోట్ నెక్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకుంటామో ఒక ఐడియా కోసం మీకైతే స్టిచ్ చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ముందుగా లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ని అయితే అటాచ్ చేసుకుందాము. లైనింగ్ని అటాచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ అసలు ముడతలు లేకోకుండా నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది నీట్గా వస్తుందన్నమాట, ఫినిషింగ్ అనేది. ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్కి వచ్చేసి నేను రౌండ్ షేప్ కాకుండా కర్వ్ షేప్ అయితే కట్ చేసుకున్నానండి. ఈ కర్వ్ షేప్ అనేది కరెక్ట్గా కట్ చేసుకున్నట్లయితే లుక్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఈ కర్వ్ షేప్కి మనం పైపింగ్ చేయటం కూడా చాలా ఈజీ అనమాట. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఈ కర్వ్ షేప్కి వచ్చేసి మనం హ్యాంగింగ్స్ లాంటివి ఏవైనా పూసలు లాంటివి ఏవైనా కుట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ కర్వ్ హోల్ ఉంటుంది కదా, అది మనం చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం హెవీగా కావాలనుకునే వాళ్ళు కూడా హెవీగా కట్ చేసుకోవచ్చు. ఎలా అయినా పర్లేదు, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళైతే కర్వ్ హోల్ అనేది పెట్టుకుంటారనమాట. ఇంకా లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేసుకోవాలి నీట్గా. ఇలా కట్ చేసేటప్పుడు కూడా నీట్గా కట్ చేసుకోవాలి మనం, ఎగుడు దిగుడు రాకుండా. నెక్స్ట్ పైపింగ్ చేసుకుందాము. మీరు పైపింగ్ చేసేటప్పుడు సింగిల్ పాదమైనా యూస్ చేయొచ్చు, డబల్ పాదమైనా యూస్ చేయొచ్చు అండి, ఎవరిష్టాన్ని బట్టి. ఒకవేళ డబల్ పాదంతో రాని వాళ్ళు సింగిల్ పాదంతో అయినా అటాచ్ చేసుకోవచ్చు పైపింగ్ అనేది. నేను ఇక్కడ పైపింగ్ చేసేటప్పుడు అక్కడ మూల దగ్గర అనేది కట్ చేయలేదండి. పైపింగ్ అంతా అటాచ్ చేసిన తర్వాత కట్ చేద్దామని చెప్పేసి నేనైతే కట్ చేయలేదు. మీరు కావాలంటే ముందే కట్ చేసుకుని అయినా పైపింగ్ అటాచ్ చేసుకోవచ్చు. ఎలా కుట్టుకున్నా కూడా మనం కుట్టేదాన్ని బట్టి అయితే నీట్ ఫినిషింగ్ అనేది అయితే వస్తుందన్నమాట. ఒకవేళ మీకు మూలల దగ్గర పైపింగ్ క్లాత్ అనేది అటాచ్ చేయడం రాకపోతే కనుక అక్కడ ఒక చిన్న కట్ పెట్టేసుకొని పైపింగ్ అనేది అటాచ్ చేయండి. అప్పుడు ఇంకా ఈజీ అవుతుందన్నమాట పైపింగ్ అటాచ్ చేయటం. పైపింగ్ క్లాత్ అనేది మనం అటాచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు పాదం ఖర్చు మీదే అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇంకా పైపింగ్ అనేది అటాచ్ చేసిన తర్వాత మూలల దగ్గర అయితే కట్స్ పెట్టుకుంటున్నాను. మూలల దగ్గర పెట్టుకున్న తర్వాత మిగతా ప్లేస్లో కూడా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోండి. అప్పుడు ఈజీగా అనేది మనకు కర్వ్ అయితే తిరుగుతుంది. నెక్కి పైపింగ్ అటాచ్ చేసిన తర్వాత నేను బ్యాక్ నడుము ఉంటుంది కదండి, అక్కడ డాట్స్ కూడా ముందే వేస్తున్నాను. ఎందుకంటే నేను బ్యాక్ నడుముకు కూడా పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను, అందుకని చెప్పేసి ముందే డాట్స్ వేస్తున్నాను. డాట్స్ వచ్చేసి ఎంత లెంత్ వేయాలంటే 4.5 ఇంచెస్ అయితే వేస్తే కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా ముందు డాట్స్ పోసేసి పైపింగ్ అటాచ్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుంది, ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. అలాగే డాట్స్ ముందు పోసి తర్వాత పైపింగ్ చేస్తే ఏంటంటే కొంతమందికి బ్యాక్ పార్ట్లో నడుము దగ్గర పైకి లేస్తుంది కదా, అలా లేకుండా స్టిఫ్గా అయితే ఉంటుంది. మనం నడుముకి పైపింగ్ అటాచ్ చేసేటప్పుడు కరెక్ట్గా మనం ఖర్చు కోసం వదులుకుంటాం కదా, ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ, కరెక్ట్గా అక్కడి వరకే మనం అయితే పైపింగ్ అనేది అటాచ్ చేసుకోవాలండి. లేదంటే బ్లౌజ్ లెంత్ అనేది తగ్గుతుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నెక్ కూడా పైపింగ్ కుడుతున్నాను. మూలల దగ్గర మనం కట్స్ పెట్టుకొని పైపింగ్ కుట్టుకున్నట్టయితే మూలల దగ్గర అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది, చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. డబల్ పాదంతో పైపింగ్ చేయడం రాని వాళ్ళు సింగిల్ పాదంతో ఈజీగా అయితే పైపింగ్ని కుట్టుకోవచ్చు. మూలల దగ్గర మాకు సరిగ్గా రావట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి, మళ్ళీ మీకు దాన్ని క్లియర్గా అనేది వీడియో చేసి చూపిస్తాను. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఎక్కువగా కావాల్సింది మూలల దగ్గరే అనమాట. మూలల దగ్గర కనుక పాడైపోయింది అనుకోండి, షేప్ అనేది కరెక్ట్గా రాదు. అందుకని మూలల దగ్గర వచ్చేసి కరెక్ట్గా కుట్టుకోవాలన్నమాట. అప్పుడే బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మూలల దగ్గర మనం కరెక్ట్గా కుట్టామంటే ఇక్కడ నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా వస్తుందన్నమాట ఫినిషింగ్ అయితే. ఇంక ఇక్కడ పైపింగ్ అటాచ్ చేయడం కూడా అయితే అయిపోయింది. చూసారా, మూల దగ్గర చాలా నీట్గా వచ్చింది కదా. ఇంకా ఏమైనా పైపింగ్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకైతే కామెంట్ చేయండి. చూసారా, చక్కగా నీట్గా అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నడుము దగ్గర కూడా మనం పైపింగ్ అయితే కుట్టుకుందాము. ఇలా కుట్టుకునేటప్పుడు మనం డబల్ పాదంతో కనుక వేసామంటే నీట్గా వస్తుందన్నమాట. తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇంక ఇక్కడ నడుము దగ్గర కూడా ఫినిషింగ్ ఏదైతే చాలా నీట్గా వచ్చిందండి. ఇప్పుడు చూసారుగా భలే కనిపిస్తుంది. ఇంకా మనం కరువు దగ్గర వచ్చేసి బటన్ కానీ హుక్స్ కానీ హ్యాంగింగ్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. నేను మాత్రం హ్యాంగింగ్స్ అయితే పెడుతున్నాను, ముందుగానే కుట్టేసి పెట్టాను. బాగున్నాయా హ్యాంగింగ్స్ వచ్చేసి.
ఈ హ్యాంగింగ్స్ అనేది మనం మిషన్ మీదైనా కుట్టుకోవచ్చు, చేత్తోనే కుట్టుకోవచ్చు. చేత్తో కుడితే ఏంటంటే కుట్లు అనేది బయటకు కనిపించకుండా నీట్‌గా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఫైనల్‌గా అవుట్‌పుట్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనుక నా వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి.